32వ అధ్యాయం ప్రారంభించాం. అంటే ఇశ్రాయేలు మిద్యాను జయించిన తర్వాత వారు యోర్దాను దాటలేదు, యోర్దాను తూర్పు భాగంలోనే ఉన్నారు. అంటే యోర్దాను తూర్పు భాగాన్ని ఇంతకుముందు మనం ఎన్నో అధ్యాయం చూసామన్నది. ఒక్క నిమిషం. ఇరవై 21వ అధ్యాయమా వారు జయించిన విషయం తూర్పు భాగాన్ని. ఎన్ని అధ్యాయంలో చూసామండి? 21వ అధ్యాయం. అంటే యోర్దాను తూర్పు భాగాన్ని జయించిన తర్వాత ఇద్దరు రాజులను జయించారు కదా. హెష్బోను, సీహోను జయించిన తర్వాత వారి భూభాగాన్ని ఇప్పుడు స్వాస్థ్యం ఇవ్వమని రూబేను, గాదు గోత్రాల వారు అడిగిన విషయం మనం చూసాం గత పాఠంలో. 32వ అధ్యాయము సంఖ్యాకాండము. ఒకసారి నేను 1-5 వచనాలు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. రూబేనులకును గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండేది కనుక యాజేర్ ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, దేబోను, యాజేరు, నెమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాము, నెబో, బేయను అను స్థలములు అనగా ఇశ్రాయేల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశమును మందలకు తగిన ప్రదేశం. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఈ భూభాగం మందలకు తగిన ప్రదేశం. అంటే మందలో ఎక్కువ ఎక్కడ ఉంటాయి అంటే, ఎక్కడ పచ్చిక గ్రాసం నీళ్లు సమృద్ధిగా ఉంటాయి ఆ ప్రాంతంలో ఉంటాయండి మందలు. అప్పుడు ఈ ప్రాంతం చూడటానికి ఎలా ఉంది? మనం 13వ అధ్యాయంలో కూడా చూసాము. అబ్రహాము నుంచి లోతు వేరైతున్నప్పుడు కూడా లోతు సొదొమ ప్రాంతాన్ని చూసినప్పుడు అది ఆయన కన్నులకు ఎలా కనపడిందంటే యెహోవా తోట వలె ఉందనే మాట అక్కడ చూస్తామండి 13వ అధ్యాయంలో ఆదికాండం చదివినప్పుడు. అంటే చూడటానికి ఎలా ఉందంటే సుభిక్షం ఉంది, మందలకి మంచి గ్రాసం ఉంది, నీరున్నాయి. అంటే ఎక్కడైనా పశువులు ఎక్కువ ఎక్కడ ఉంటాయి అంటే, పశువుల కాపర్లు ఎక్కడ ఉండటానికి ఇష్టపడతారంటే ఎక్కడ ఎక్కువ గడ్డి నీరు ఉందో ఆ ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడతారండి. అంటే వీళ్ళు కూడా ఆ ప్రాంతం చూసుకున్నప్పుడు మందలకు తగిలింది అనుకొని మోషే దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారంటే, నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఇళ్ళ నీ కటాక్షం కలిగిన ఎల్ల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశం స్వాస్థ్యం ఇమ్మనగా. అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, మాకు మందలు ఎక్కువ ఉన్నాయి, మేము ఈ ఇంత గొప్ప మందతో యోర్దాను దాటి అవతలకు వచ్చేసి మళ్ళీ అక్కడ భూభాగాన్ని జయించేంత వరకు మీతో కూడా రావటం భారంగా ఉండేది కాబట్టి మాకు ఈ భూభాగాన్ని స్వాస్థ్యంగా అని కోరుకున్నారండి. అంటే ఇది వాస్తవానికి వాళ్ళ ఆలోచన నుంచి వచ్చింది. అయితే దేవుడు దానికి ఎటువంటి అంటే ఆంక్ష చెప్పలేదు, దానికి వ్యతిరేకంగా దేవుడు ఎటువంటి చర్య తీసుకోలేదు. కానీ అంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి భూభాగం భౌగోళికంగా చూసినప్పుడు అంత ప్రాదేశికమైనటువంటి భూభాగానికి సరిహద్దులు ఉండవంటండి. మనం చుట్టూ అటు వెళ్తేనేమో అమోనీలు కానీ, ఇటు వెళ్తే మోయాబీలు కానీ, పైకి వెళ్తే సిరియన్లు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇశ్రాయేలు మీద దాడి చేస్తూ ఉంటారు. అంటే ఈ పరిస్థితులు సంభవించకుండా ఉండాలి అంటే దేవుడు ఇచ్చేంతవరకు కనిపెడితే దేవుడు దానికి పరిష్కారం చెప్తాడండి. అంటే ముందే వీళ్ళు చూజ్ చేసుకున్నారు. మోషేకి కొంచెం బాధ కలిగిందండి. మోషే వాళ్ళకి కొన్ని సూచనలు ఇస్తాడు, కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తాడు. అది మనం చదవాలి. అంటే ఇప్పుడు 1-5 వచనాల్లో రూబేనీలు, గాదీలు, యోర్దాను ఇద్దరిని స్వాస్థ్యం ఇమ్మని కోరుట అనే విషయం మనం చెప్పుకున్నాం. యోర్దాను ఇద్దరి అంటే వాళ్ళు ఎక్కడున్నారు? యోర్దాను తూర్పు భాగం ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. యోర్దాను దాటి వస్తే అద్దరి అంటారండి. అది మనం
సువార్తలు చదువుతున్నప్పుడు ఆ మాట కనపడిద్ది అనమాట. యొర్దాను అద్దరి ఇద్దరి అనే మాటలే. మళ్ళీ 1-5 వచనాల్లో రూబేనీల, గాదీల, అంటే రూబేనీలు, గాదీలు, యొర్దాను ఇద్దరిని స్వాస్థ్యం ఇమ్మని కోరుట అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం కదా పాఠంలో. అయితే మోషే వాళ్ళకి ఇచ్చినటువంటి సూచనలు ఏంటి, నాయకుడైనటువంటి మోషే వాళ్ళకి ఇచ్చినటువంటి హెచ్చరికలు ఏంటో ఒకసారి చూస్తే 6 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వద్దామండి. 6వ వచనంలో ఏమంటాడంటే, మోషే గాదీలతోనూ రూబేనులతోనూ మీ సహోదరులు యుద్ధమును పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? అంటే మోషేకి ఆలోచన ఏంటి, మీరు స్వాస్థ్యం పొందుకున్న తర్వాత మీరు ఇక్కడే ఉండిపోతారు. అప్పుడు 2 గోత్రాల వాళ్ళు ఏమైపోతారు, ఇక్కడ ఆగిపోతారు. అప్పుడు కొంత సంఖ్య యుద్ధం చేయడానికి వెళ్ళదగిన వారి సంఖ్య వీరిలో ఉండిపోతారు. కాబట్టి ఈ 10 గోత్రాల వాళ్ళు, మిగిలిన వారు సంఖ్య తగ్గిద్ది, బలహీనలు అయిపోతారండి. మీరు శ్వాసాన్ని పొందుకొని మీరు రిలాక్స్ అయిపోతారు. ఈ శ్వాసం పొందుకోవడానికి ఎంతమంది కలిసి పని చేశారండి? ఇప్పుడు రూబేను, గాదు ఈ శ్వాసాన్ని పొందుకోవడానికి, యొర్దాను తూర్పు భాగాన్ని పొందుకోవడానికి ఎంతమంది ప్రయాసపడ్డారని, కష్టపడ్డారండి? ఆ ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు ఈ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి, ఈ భూభాగాన్ని జయించడానికి, లేకపోతే యొర్దాను తూర్పు భాగాన్ని జయించడానికి ఎంతమంది కష్టపడ్డారండి? అది నా ప్రశ్న. అంటే ఒక మాట చెప్పండి, 12 గోత్రాల వరకు కష్టపడ్డారండి. ఈ 12 గోత్రాలు కష్టపడ్డారు. ఇప్పుడు 10 గోత్రాలు, ఇప్పుడు 2 గోత్రాల వాళ్ళు ఏమవుతారు అంటున్నారు, మేము ఇక్కడ స్వాస్థ్యాన్ని పొందుకుంటాం, భూభాగాన్ని మాకు మందులు ఎక్కువ ఉన్నాయి, మేము ఇక్కడే ఉండిపోతాం అంటున్నారండి. అంటే వీళ్ళు ఇక్కడే ఆగిపోయారు అనుకోండి, అప్పుడు సంఖ్యాబలం ఏమైందంటే తగ్గిపోయింది. కాబట్టి శత్రువుని జయించడానికి బలం కొంచెం అధైర్యం వచ్చేసిద్దండి. అంటే ఎక్కువ మంది ఉంటేనే ధైర్యంగా ఉంటారు, కొంచెం సంఖ్య తగ్గిందనుకోండి కొంచెం బలహీనలు అయిపోతారు. అంటే వాస్తవానికి దేవుడే వారి పక్షాన యుద్ధం చేసేది. అయినప్పటికీ కూడాను మనుషులు చూసేది ఏంటంటే, దేవుని శక్తి కంటే కూడా ముందు మనుషులను చూస్తారండి ఎవరైనా. ఇక్కడ కూడా ఇశ్రాయేలు కొంతమంది తగ్గుతారనే ఉద్దేశంతో మోషే వాళ్ళని ఆజ్ఞాపించినటువంటి ఒక మాట ఏంటంటే, గాదీలతోనూ రూబేనులతోనూ మీ సహోదరు యుద్ధమును పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకుండానట్లు మీరెలా వారి మనసులను, వాళ్ళ హృదయములను అధైర్యపరచుదురు? అదిగో ఇందాక చెప్పుకున్నాను చూడండి. అంటే ఆటోమేటిక్గా సంఖ్యాబలం తగ్గినప్పుడు ధైర్యం కొంతమందికి సన్నగిలిద్దండి. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, 10 మంది కలిసి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి, ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద బండరాయి ఉంది, ఒక 100 కేజీల బండరాయి ఉందండి, ఓ నలుగురే ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు అనుకోండి. 10 మంది అయితే ఏమనుకుంటారు, మనం 10 మంది ఉన్నాయి, ఎంతసేపులో దీన్ని పక్కన పడేద్దాం, లేకుండా రండి అని ఒకరికొకరు పురికొల్పుకుంటారు. ఆ బండరాయిని ఏం చేస్తారంటే పక్కకు తీసేస్తారండి 10 మంది. ఆ 10 మందిలో 4 తగ్గిపోయారు, 4 వెళ్ళిపోయారు, 6 ఉంటారండి. 6 ఏమనుకుంటారండి, అమ్మ మన అల్ల కాదుగా, ఇంత ఇంత దాన్ని మనం బేర్ చేయలేంగా, మనం మోయలేంగా. అంటే ఎంతో కొంత అధైర్యం వచ్చేసిద్దా, లేదంటే తప్పకుండా వచ్చిద్ది. ఇక్కడ కూడా మోషే అంటాడు, మిగిలిన వాళ్ళు బలహీనపరుస్తారనే విధానంలో మోషే మాట్లాడుతూ, ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంనకు, అంటే ఇచ్చిన అనే మాట మనం చదువుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని కనపరచబడుతుందండి. అంటే వాస్తవానికి ఇంకా వారు స్వాస్థ్యం పొందుకోవాలా. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో నేను మీకు ఇచ్చున్నాను అంటాడండి. ఇచ్చున్నానంటే అది కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక్కడ కూడా మోషే కూడా మాట్లాడుతూ, యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకున్నట్లు మీరేలా వారి హృదయంలో అధైర్యపరచుదురు? ఆ దేశంను చూచుటకు కాదేశు బర్నియాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారిని అలాగ చేశారు కదా. 8వ వచనంలో ఎక్కడ జరిగిన విషయాన్ని చెప్తున్నాడండి. మనం 8వ వచనంలో ఉన్నటువంటి మాట ఎక్కడ జరిగిన విషయాన్ని చెప్తున్నాడండి. ఇది 8వ వచనంలో, ఆ దేశంను చూచుటకు కాదేశు బర్నియాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారిని అలాగ చేశారు కదా అంటున్నాడండి. సోదరులు చెప్తారా, ఇది ఎక్కడ జరిగిన స్టోరీ చెప్తున్నాడండి. మనం ఎక్కడ చదువుకున్నాం ఈ భాగాన్ని సోదరులు?
ఎవరు లేరు అందుబాటులో? డివైజ్లు ఉంటాయి, మనుషులు ఉండరండి, బాధ ఇది. సహోదరులు చెప్తారా ఒకవేళ? ఇది 32వ అధ్యాయం 8వ వచనంలో ఎక్కడ జరిగినటువంటి సందర్భాన్ని చెప్తున్నాడు అండి. ఆ దేశం చూచుటకు ఆదేశపర్యాల నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారిని అలాగ చేశారు. అంటే మిగిలిన వారిని అధైర్యపరిచారు, బలహీనపరిచారు, అవిశ్వాసుల వలె ప్రవర్తించిన సందర్భాన్ని చెప్తున్నాడు. ఎక్కడ జరిగిన స్టోరీ అండి ఇది? మనం సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్తున్నాడు అండి. 13వ అధ్యాయంలో 12 గోత్రం నుంచి మోషే ఏం చేశాడు? కనాను వేగు చూడటానికి కాదేష్ బర్నేయ దగ్గర నుంచి పంపించాడండి. అయితే కాలేబు యెహోషువలు తప్ప మిగిలిన 10 మంది ఏం చేశారు? అవిశ్వాసుల వలె బలహీనపరచడానికి అధైర్యంతో కూడినటువంటి మాటలు, పిరికి మాటలు చెప్పారండి. మనం ఆ దేశం జయించలేము, వారు అంటే సూర్యులు, అంటే వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉన్నాం, మా దృష్టికి వాళ్ళని చూసినప్పుడు మేము ముడతల వలె కనబడుతున్నాం, మనం జయించలేము, మన పిల్లలు వారికి ఆహారం అయిపోతారు, అది మనకు సాధ్యం కాదు, మనం వెనక్కి వెళ్ళిపోదాం అనే విధానంలో 10 మంది అవిశ్వాసంతో దేవుని వాగ్దానం నమ్మక, దేవుని శక్తిని నమ్మక ప్రజలందరినీ, మిగిలిన గోత్రాలందరినీ, కొన్ని లక్షల మందిని ఏం చేశారంటే అధైర్యపరిచారండి. అప్పటి వరకు ధైర్యంగా ముందుకు సాగుతున్న ప్రజల్ని ఒక్కసారిగా ఏం చేశారంటే మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసి తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అనుకునే విధంగా ప్రేరేపించారండి. దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు, ఈ అవిశ్వాసంతో చచ్చిపోయేంత వరకు నేను కానాన్లో వారిని ప్రవేశపెట్టడానికి ఖండితంగా చెప్పాడండి. అంటే అనేకులు రాలిపోవటానికి ఈ 10 మంది అవిశ్వాసపు, దేవుని వాగ్దానం నమ్మక, అవిధేయతకు ఉన్నటువంటి చర్యలను బట్టి ఏమైపోయారంటే ఇశ్రాయేల్ ప్రజలకి శాపాన్ని కొని తెచ్చారండి. ఆ స్టోరీని చెప్తున్నాండి 8వ వచనంలో. అంటే పితలు చేసిన విషయాన్ని ఇప్పుడు వాళ్ళు చేసినట్టే మీరు కూడా చేస్తున్నారు, ప్రజలను మీరు అధైర్యపరుస్తున్నారు అనే కోణంలో మోషే మాట్లాడుతూ 9వ వచనంలో, వారు ఎష్కోల్ లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలు హృదయంలోనూ అధైర్యపరిచిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. కారణం ఏంటి? కనాను దేశం వెళ్ళలేకపోవటానికంటే వారి అవిధేయత, వారి అవిశ్వాసం, విశ్వాసం కలిగిన వారితో సహవాసం చేయాల, వారి సహవాస దోషాన్ని బట్టి, ఇవన్నీ చాలా కారణాలండి. 10వ వచనంలో, ఆ దినమున యెహోవా కోపం రగులుకొని 20 ఏళ్ళు మొదలుకొని అభిప్రాయం కలిగి ఐగుప్తులో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవరినూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు అంటే ఈ నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు, వీళ్ళిద్దరు తప్ప మరి ఎవరినో చూడనని ప్రమాణం చేసిన. దేవుడు ప్రమాణం చేస్తే ఆ ప్రమాణానికి తిరిగే ఉండిద్దండి. అంటే దేవుడు ఇద్దరికీ అవకాశం ఇచ్చాడు. ఐగుప్తు నుంచి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత లెక్కించబడిన సంఖ్యలో పోలిస్తే మనం సేన దగ్గర లెక్కించబడిన వారి సంఖ్య, యుద్ధానికి వెళ్ళదగిన వారు అంటే 20 సంవత్సరాలు పైబడిన వారి సంఖ్య చూసినప్పుడు 6,03,550 మంది ఉంటే, ఈ 6,03,550 మందిలో ఇద్దరికి మాత్రమే దేవుడు ఏం చేశాడు? కానాన్లో ప్రవేశించడానికి అవకాశం ఇచ్చాడండి. అది కాలేబు, యెహోషువలు తప్ప ఎవరినూ కూడా ఆ దేశంలో, పాలుతేను ప్రపంచ దేశంలో, నేను మీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రమాణపూర్వకంగా చేసినటువంటి దేశంలో ప్రవేశపెట్టని ప్రమాణం చేశాడు దేవుడు. అంటే ఎంత కోపం ఉంటే దేవుడు అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు చూడండి. ఎంత విసిగిస్తే దేవుణ్ణి, ఎంత శోధిస్తే దేవుణ్ణి ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు ఆలోచించండి. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రతి చర్య ఇతరులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మన చర్య ఇతరులను బలపరిచే విధంగా ఉండాలి తప్ప, వారిని విశ్వాసాన్ని బలపరిచే విధంగా ఉండాలి తప్ప, ఇతర మనసుల్ని, విశ్వాసాన్ని బలహీనపరిచే విధంగా ఉండకూడదు. నేను క్రీస్తు యొక్క సంఘాల్లో కూడా
సంఘం నేను ఒక్కనే కాదు, చాలా సందర్భాల్లో మనం ఎలా వ్యవహరిస్తామంటే నా ఇష్టం నేను ఇలాగనే ఉంటాను, నాకు ఇలాగనే నచ్చింది అంటామండి. మన ఇష్టం జరిగించుకోవడానికి సంఘంలోకి రాలేదు కదా. మనం మనుషుల ఇష్టాన్ని జరిగించుకోవడానికి సంఘంలోకి రాలేదు కదా. అందుకే పౌలు కొరింథీ పత్రికలో అనుకుంటా అంటాడు, మీరు విలువ పెట్టుకొనబడిన వారు కాబట్టి ఎవరికి దాసులుగా ఉండొద్దు అంటాడండి. ప్రభువుకు తప్ప మనం ఎవరికి కూడా దాసులుగా ఉండకూడదు. అంటే విలువ పెట్టుకున్నప్పుడు మన యజమానుడు ఎవరో, కొనుక్కున్న ఆయన మన యజమానుడు, ఆయన ఇష్టం జరిగించాలి తప్ప మన ఇష్టాన్ని ఏం చేయకూడదండి, జరిగించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అప్పుడు 13వ వచనంలో ప్రమాణం చేసిన అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడు చేసెను. ఇదిగోండి, అంటే ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందో ఇక్కడ ఒక్క కారణం కనబడుతుందండి. వారి అవిశ్వాసం బట్టి దేవుడు ఏం చేశాడు, అరణ్యంలో తిప్పించోట తిప్పుతూ 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 అరణ్యంలో వారి శవాలు రాలి కొట్టాడండి. 6 లక్షల మంది కాలువలో ఒక్కడు కూడా ఏం చేయలేకపోయాడు, వారిలో కాలీబు యెహోషువ తప్ప మొత్తం రాలిపోయారండి. అప్పుడు తిరుగులాడు చేసెను. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యెహోవా కోపము మరి ఎక్కువగా పుట్టినట్లు ఆ పాపుల సంతానమైన మీరు, గట్టిమైన మాట చెప్పాడండి ఇక్కడ, ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. అంటే ఇప్పుడు ఇలాంటి చర్యలు బట్టి యెహోవా కోపం వస్తే మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు, అలాంటి నిర్ణయం తీసుకుంటాడు. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క చర్యను బట్టి ఇశ్రాయేల్ బలహీనలు అయితే అవిశ్వాసం వల్లే తిరుగుబాటు చేస్తే మళ్ళీ దేవుడి కోపం ఇశ్రాయేల్ మీదకి వచ్చింది. మొత్తం కొంతమంది ఏమవుతారు, మళ్ళీ రాలిపోతారండి. ఆ పాపులు మీ పాపం చేశారు కాబట్టి మీ తండ్రులు పాపుల సంతానం అన్నాడండి వీళ్ళని 14వ వచనంలో. ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనకు అంటే ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యంలో జల్లుకు ఇంకా నిలువ చేయను, అట్లు మీరు సర్వసమాజమును నశింపచేసేదను. అంటే ఈ 15వ వచనం చదువుతున్నప్పుడు వాస్తవానికి మీరు ఆయన్ని అనుసరింపక, అంటే దేవుడిని అనుసరించడం అంటే దేవుని వాగ్దాన్ని నమ్మకపోవటం అండి. దేవుని మాటని నమ్మి విశ్వాస జీవితాన్ని కొనసాగించలేకపోవటం, ఆ నిరీక్షణతో బ్రతకలేకపోవటం, దేవుని అనుసరించలేకపోవటం. మీరు ఆయన్ని అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల, అంటే అనుసరించినవాడే వెనుక మళ్ళీపోతాడండి. వాగ్దాన్ని నమ్మనివాడే వెనుదిరిగిపోతాడండి. నమ్మినవాడు ఏం చేస్తాడు, ఓ శుభప్రదమైన నిరీక్షణతో ముందు కొనసాగుతాడండి. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల జరిగే ప్రతిఫలం ఏంటి అంటే ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంక నిలువ చేయను. అంటే ఇంకేం చేస్తాడు దేవుడు, ముందుకి సాగనేస్తాడా, అక్కడే ఆపేస్తాడా? 40 సంవత్సరాలు తిరిగిన చోట తిరిగారు. కారణం ఏంటి, వారి అవిధేయత, వారి అవిశ్వాసం, వాగ్దాన్ని నమ్మకపోవటం. వీళ్ళ పరిస్థితి కూడా ఏమైపోయింది, జనులను దేవుడు ఇక్కడే నిలిపివేస్తాడు, నిలువ చేయను. అట్లు మీరు సర్వసమాజమును చేసిదరను. అంటే ఇలాగా దేవుని కోపం వచ్చి సర్వసమాజం ఏమైపోయిందండి, నాశనం అయిపోయింది. అంటే ఇక్కడ మోషే యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు శ్వాసం తీసుకొని ఉండిపోతారు, మిగిలిన వాళ్ళు బలహీనలు అయిపోతారు, దేవుని వాగ్దానాన్ని నమ్మకం ముందుకు సాగలేదు కాబట్టి దేవుడు దోషంగా చేసి దాన్ని ఆ దోషపు చర్యగా చూసి దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళ మీద కురిపిస్తారు కాబట్టి ప్రజలు నాశనం అయిపోతారు, వాళ్ళ నాశనం మీరు కారకులు కావద్దు అనే పంతాలో మోషే వారికి ఈ విషయాలు చెప్తున్నాడండి. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 16వ వచనంలో అందుకు వారు అతని యొద్దకు వచ్చి, అప్పుడు వాళ్ళు సమాధానం చెప్తున్నారండి. మోషే చెప్పిన దానికి ప్రతిగా వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూడండి. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములు కట్టుకుందాము. అంటే ఈ ప్రాకారం లేని పట్టణాలని చెప్పే చూడండి, అంత సెక్యూరిటీ లేని ప్రాంతాలు కాబట్టి మందల కొరకు పురాల్ని, లేకపోతే మందల కొరకు దొడ్లు కట్టిస్తాం, మా పిల్లల కొరకు పురాల్ని నివాసం చేయడానికి పురాములు కట్టిస్తాం. కట్టించుకున్న తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారంటే, ఇశ్రాయేలు వారి వారి
స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత ప్రాకారం గల పురములలో నివసించవలెను. అంటే వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, మందలకి మేము దొడ్లు కట్టుకుంటాం, పిల్లలు నివసించడానికి పురములు కట్టుకుంటాం. అయితే ఒక కండిషన్ ఏంటంటే, మా సహోదరులు అంటే మిగిలిన 10 గోత్రాల వారు స్వాస్థ్యం పొందుకునే విషయంలో ముందుకెళ్తుంటే వారితో పాటు మేము కూడా వస్తాం, వారితో పాటు మేము కూడా శత్రువులతో యుద్ధం చేస్తాం, మా సహోదరులు మిగిలిన వారు స్వాస్థ్యం పొందుకునేంత వరకు వారితో కలిసి మేము పోరాడతాం. ఆ విషయం చెప్తున్నారండి ఇక్కడ. ఇశ్రాయేలు వారి వారి స్థలములను చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత ప్రాకారము గల పురంలో నివసింపవలను. ఇశ్రాయేలులో ప్రతి వాడును తన తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. అది యథార్థత అండి. అంటే ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకూడదండి. అంటే ఈ వచనం ఏం చెప్తుంది మనకి? నా స్వార్థం కొరకు నేను బ్రతకూడదు, ఎవరి స్వార్థం కొరకు నేను బ్రతకూడదు, ఎవడేమైపోతే నాకెందుకు అని కొంతమంది ఒక స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉంటారండి. అంటే ఇక్కడ దేవుడి ప్రజలైన ఇశ్రాయేలు మధ్య అలాంటి పోకడ ఉండకూడదు. క్రీస్తు యొక్క సంఘాల్లో అలాంటి పోకడ ఉండకూడదు. నేను ఈ ఒక్కొచ్చం చెప్పి నేను ముగిస్తాను. అక్కడ ఒక నీతి నేర్చుకొని మనం సెలవు తీసుకుందాం. 19వ వచనంలో, తూర్పు దిక్కున యోర్దాన్ యువతల మాకు స్వాస్థ్యం దొరికిన కనుక యోర్దాన్ అవతల దూరముగా, అంటే యోర్దాన్ దాటి వచ్చిన తర్వాత కొంత భూభాగం చేస్తారు కదా, కనాన్లో అడుగు పెట్టిన తర్వాత అప్పుడు కొంత భూభాగం జయించిన తర్వాత మళ్ళీ స్వాస్థ్యం మేము అడగాం, ఈ స్వాస్థ్యంతో మేము తృప్తి చెందుతాం. అప్పుడు అంటున్నాడు, యోర్దాన్ యువతల మాకు స్వాస్థ్యం దొరికిన గనుక యోర్దాన్ అవతల దూరముగా వారితో స్వాస్థ్యం పొందమండ్రి. అంటే మళ్ళీ వారితో, అంటే యోర్దాన్ దాటి వచ్చిన తర్వాత మిగిలిన గోత్రాలకు స్వాస్థ్యం పంచిపెట్టేటప్పుడు మళ్ళీ మాకు స్వాస్థ్యం మేము అడగం, దీంతోనే మేము తృప్తి కలిగి ఉంటాం. అప్పుడు ఈ పేరాన్ని మనం ఏ మాట చదువుతూ పెట్టుకోవచ్చండి 19 వరకు మనం చూస్తే. అంటే మోషే చెప్పిన దానికి రూబేను గాదులు ఇచ్చిన సమాధానం అన్నారా? అదే బాగుంటుందేమో. అద్భుతంగా ఉందండి సమాధానం మాత్రం. అంటే రూబేను గాదీలేమో యోర్దాన్ ఇద్దరిని స్వాస్థ్యం అని కోరుకున్నారు 1-5 వచనాల్లో. అప్పుడు మోషే ఏం చేశాడు? వాళ్ళని హెచ్చరించడానికి ప్రయత్నం చేశాడు. అంటే మోషే చెప్పిన మాటలకి వాళ్ళు లోబడే విషయంలో కొంచెం అగ్రి ఏం చేశారంటే, మేము మా సహోదరులు స్వాస్థ్యం పొందుకునేంత వరకు మేము వాళ్ళతోనే పోరాడతాం, వాళ్ళతో కలిసి యుద్ధం చేస్తాం, వాళ్ళ ముందు మేము నడుస్తాం, ఎందుకంటే మాకు ఈ శ్వాసం రావడానికి మిగిలిన 10 గోత్రాలు ఏ విధంగా ప్రయాసపడ్డారో, కష్టపడ్డారో, యుద్ధం చేసే విషయంలో సహకరించారో, మేము వాళ్ళ స్వాస్థ్యం పొందుకోవడానికి మేము సహకరిస్తామనే పంతాల్లో వీళ్ళు రీజనబుల్గా మాట్లాడారండి. అయితే అక్కడ స్వాస్థ్యం పొందుకున్న తర్వాత తూర్పు భాగంలో రూబేను గాదీలు స్వాస్థ్యం వచ్చింది. యుద్ధం దాటి వస్తారు యువతలకి. దాటి వచ్చిన తర్వాత మళ్ళీ యుద్ధం చేసి కనాను భూభాగాన్ని తూర్పు భాగం, అంటే తూర్పు భాగం అంటే యోర్దాను అవతల, అంటే ఉత్తర భాగం దక్షిణ భాగం జయించిన తర్వాత మళ్ళీ స్వాస్థ్యం పంచిపెట్టే క్రమంలో మేము స్వాస్థ్యం అడగమని ఖండితంగా చెప్పారండి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మోరల్ వాల్యూ ఏంటంటే, ఇప్పుడు కుటుంబం ఉండిద్దండి, తండ్రి, 2 పిల్లలు, 3-4 పిల్లలు ఉంటారండి. అంటే ఇప్పుడు తండ్రి కష్టపడి సంపాదిస్తూ పిల్లలు సమకూరుస్తూ పెద్దవాళ్ళని చేస్తాడండి. అప్పుడు పిల్లలు కూడా చదువుకొని ఏదైనా ఉద్యోగాలు, ఏదైనా వ్యాపారాలు, లేకపోతే ఏదైనా పనులు చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంత ఆస్తిని పోగేసుకుంటారు కదా, స్థలాలు, పొలాలు, ఇల్లు కొనుక్కుంటారండి. ఇప్పుడు ధర్మం ఏంటంటే, ఈ నలుగురు కలిసి ఒక ఇల్లు కొనుక్కున్నా, లేకపోతే స్థలం కొనుక్కున్నా, లేకపోతే ఒక ఇల్లు కట్టుకున్నా, పొలం కొనుక్కున్నా, ఇది అందరూ కష్టపడి సంపాదించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు ఉంటారండి. ఇప్పుడు ఒకవేళ రేపు ఆస్తి పంపకాలు రావాలనుకోండి, పెద్దోడు స్వార్థ బుద్ధితో ఆలోచించకూడదండి. అరే మీరు బయటికి వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను పెద్దోని కాబట్టి మీరు ఇగో ఇంతకుముందు కొనుక్కున్న స్థలాలు ఉన్నాయి కదా వాటి ఇల్లు కట్టుకోండి అని బయటికి పంపించకూడదండి. అప్పుడు ధర్మం ఏంటంటే, ఈ అన్న కూడా
ఇల్లు కట్టడానికి మిగిలిన ముగ్గురు కష్టపడ్డారు కాబట్టి అన్న కూడా ఏం చేయాలండి, ఆ ముగ్గురు ఇల్లు కట్టే విషయంలో ఈయన ప్రయాసపడాలండి. లేకపోతే ఆ మిగిలిన ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎవరైనా సరే అది యథార్థత, అంటే నిస్వార్థంగా కష్టపడటం, స్వార్థ ప్రయోజనాన్ని ఆపేక్షించకుండా బ్రతకటం అండి. అంటే దేవుని పిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉండాలంటే, మనం ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఈ ఆస్తి పంపకాల దగ్గర గొడవలు వస్తాయండి. ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు అందరూ కష్టపడతారు, అందరూ రూప పోగేసి ఒక ఇల్లు కట్టుకోవటమో, పొలం కొనుక్కోవటమో, లేకపోతే ఇంకేదన్నా వస్తువులు కొనుక్కోవటమో చేస్తారండి. మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత అక్కడ ఉండటానికి కష్టం కాబట్టి వేరవుతారు. వేరవుతున్నప్పుడు ఏం చేయాలంటే, దీనికి ఎంతైతే కష్టపడ్డారో మిగిలిన వాళ్ళు కూడా ఏం చేయాలండి, వెళ్తున్నప్పుడు ఆ ఒంటరిగా వెళ్తున్న వాడికి మిగిలిన వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వాడిని నిలబెట్టాలండి. ఒకవేళ ముగ్గురైనా ఇద్దరైనా ఒకళ్ళైనా సరే షేర్ చేసుకోవటంలో పక్షపాతం చూపించకూడదు, స్వార్థ ప్రయోజనం చూపించకూడదు. అది మనకి ఈ భాగంలో చెప్తుందండి. అంటే ఇది రీజనబుల్గా ఉందా, లేకపోతే దీంట్లో కూడా స్వార్థం ఉందా? వీళ్ళు చెప్పిన సమాధానం, మోషే చెప్పిన సమాధానం రీజనబుల్గా ఉందా, స్వార్థం ఉందా దీంట్లో ఏమన్నా? మళ్ళీ మీకు అర్థమైతే ఎవరని చెప్తారా? వీళ్ళు చెప్పిన సమాధానం 17 నుంచి మనం చదివాం కదా, వారి స్థలములు చేరు వరకు మేము వారి ముందర యుద్ధముకు సిద్ధపడి ముందుకు సాగిపోతాం. అలాగనే 18వ వచనంలో, ఇశ్రాయేల్లో ప్రతివాడు తన స్వాస్థ్యము పొందు వరకు మా ఇళ్ళకు తిరిగి రాము. అంటే ఇప్పుడు మిగిలిన మా సహోదరులు కూడా స్వాస్థ్యం పొందేంత వరకు మేము తిరిగి ఇంటికి రాము. అంటే వాళ్ళతోనే కలిసి పోరాడతాం, యుద్ధం చేస్తాం, వాళ్ళకి భూభాగాలు పంచిపెట్టేంత వరకు మేము పోరాడతాం. ఇది రీజనబుల్గా ఉందండి నాకైతే. మీకు మరి ఎంతమందికి అర్థమైంది ఈ స్టోరీ? కానీ అంటే ఇలాగనే దేవుడు కోరుకుంటాడు తన పిల్లల మధ్య ఎలాంటి మనస్తత్వాలు ఉండాలంటే, స్వార్థప్రవృత్తమైనటువంటి ఆలోచన ఉండకూడదు, నిస్వార్థంగా ఉండాలి. నిస్వార్థంగా ఉన్నప్పుడు ప్రేమలు ఉంటాయండి. స్వార్థం వస్తే మాత్రం ప్రేమలు ఏమైపోతాయండి, చల్లారిపోతాయండి. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ అయినా, ఆత్మసంబంధ ఇశ్రాయేల్ మనమైన క్రైస్తవులము, ఏదన్నా మన మధ్య ఆస్తిపాస్తుల దగ్గర, ఏదైనా పంపకాల దగ్గర, ఏదన్నా పంచిపెట్టే సందర్భాలు వచ్చినప్పుడు అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, అక్కైనా ఎవరైనా సరే స్వార్థ ప్రయోజనం చూసుకోకూడదు. నిస్వార్థపూరితంగా ఆలోచించాలి, నిస్వార్థంగా ఇతరులకు పంచిపెట్టాలి. అందరూ కష్టపడ్డప్పుడేమో ఎక్కువ సంపాదించుకుంటామండి. సంపాదించుకున్నదంతా పెద్దోడు నాదే అనుకోకూడదండి. ఒకవేళ కొంచెం అక్కడ దాన్ని ఏమంటారంటే, ఒకవేళ పెద్దోడు తెక్కలోడు అనుకోండి, కొంచెం తెలియగలవాడు తమ్ముడు అనుకోండి, దాన్ని ఆక్రమించడానికి తమ్ముడు ప్రయత్నం చేయకూడదండి. లేకపోతే చిన్నోడు తెక్కలోడు అనుకోండి, కొంచెం అమాయకంగా ఉంటాడు అనుకోండి, పెద్దోడు తెలివితో దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేయకూడదండి. అది ఈవిల్ మైండ్ అండి. అంటే సమిష్టిగా కష్టపడి సంపాదించుకుంది బయటికి వెళ్తున్నప్పుడు సమానమైన భాగాన్ని ఏం చేయాలి, ఇవ్వటం అనేది ధర్మం అండి. రైట్. ఈ పేరాన్ని నేను రాసుకున్న మాట ఏంటంటే, మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది అంటే మోషే చెప్పిన దానికి రూబేను, గాదీలు ఇచ్చిన సమాధానం అండి. మోషే చెప్పినటువంటి దానికి మోషే ఏం చెప్పాడు, ఇలా చేయటం మిగిలిన వాళ్ళు బలహీనం చేస్తుంది కాబట్టి మీరు మీ పితరులాగే తప్పు చేస్తున్నారని ఖండితంగా ఆజ్ఞాపించాడండి. అయితే వాళ్ళు మా స్వార్థం కొరకు కాదు ఇది చేసేది, మాకు ఇలా మందులు ఉన్నాయి, మా పిల్లలు ఇక్కడ నివసించి, మందులు ఇక్కడ నివసించిన తర్వాత మేము వస్తాం యుద్ధానికి, మేము మా సహోదరు స్వాస్థ్యం పొందుకునేందుకు వాళ్ళతో కలిసి పోరాడతాం, అక్కడ జయించిన తర్వాత ఆ భూభాగంలో మాకు వాటా ఇవ్వమని, స్వాస్థ్యం ఇవ్వమని మేము అడగం. ఇది వాళ్ళు యథార్థంగా చెప్పారు. దీనికి మోషే అగ్రి అవుతాడండి. అంటే దేవుడు అది రీజనబుల్గా చూశాడు. దేవుడు అంటే రూబేను, గాదీలతో పాటు మనషే కొన్ని కుటుంబాల వారికి, అంటే అర్ధగోత్రం అంటారు చూడండి, కొంతమందికి యోర్దాను తూర్పు భాగాన్ని స్వాస్థ్యంగా ఇస్తారు. అంటే తర్వాత వీళ్ళతో పాటు యోర్దాను దాటొస్తారు. మిగిలిన 12 గోత్రాల వారు, అంటే మిగిలిన 10 గోత్రాల 9.5 గోత్రాల వారికి
స్వాస్థ్యం వచ్చేంత వరకు వారితో కలిసి పోరాడతారు ఆయన. అది మనం తర్వాత చూద్దాం. ప్రభు చిత్తం అయితే ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సోదరులు ప్రార్థన చేస్తారు ఎవరైనా? నేను ముగిస్తాను. అంటే 6-19 వచనాల్లో మోషే చెప్పిన దానికి రూబేను గాదులు ఇచ్చిన సమాధానం చూస్తాం. సోదరులు ఎవరైనా ప్రార్థన చేస్తారా? రైట్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు మా తండ్రి, కనికర స్వరూపులకు మా దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మీ వాక్యాన్ని నేర్చుకోగలుగుతూ కొంత సమయాన్ని మాకు అనుగ్రహించారు. మా విశ్వాసాన్ని, వాక్యాన్ని ఆధారం చేసుకుని బలపరచుకోగలుగుటకు మీరు ఇస్తున్న కృపకై స్తుతులు తండ్రి. మేము ఈరోజు నేర్చుకున్న విషయాన్ని బట్టి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం ఉండకూడదని, ఆస్తి పంపకాల దగ్గర నిస్వార్థపూరితమైనటువంటి మీ పిల్లలుగా ఎలాంటి ఉన్నతమైనటువంటి గుణాలను, వ్యక్తిత్వాన్ని కనపరచాలో నాయన ఒక సందర్భంలో మేము ఈరోజు నేర్చుకున్నాను నాయన. ఇశ్రాయేల్లో నాయన మీరిచ్చే స్వాస్థ్యాన్ని పొందుకోగలిగే విషయంలో సాగిపోతున్న క్రమంలో నాయన ఇశ్రాయేల్ తీసుకున్నటువంటి నిర్ణయాలు వారి జీవితాల్లో మీకు ఆయాస్కరంగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి దండన వారికి విధిస్తూ వస్తున్నారో, వాళ్ళ జీవితాల్లో వారి మార్పు కొరకు కఠినమైనటువంటి హెచ్చరికలు మీరు జారీ చేశారో, ఒకవేళ అలాంటి అవిధేయత మా జీవితంలో ఉంటే మేము కూడా నష్టపోతామని భయం కలిగి మా బ్రతుకులను సరైన మార్గంలో నడిపించుకోగలటకు సుబుద్ధిని, జ్ఞాన హృదయము మా కలుగు చెందండి. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఆసక్తితో ఈ జూమ్లో పాల్గొని ఉన్నారో సహోదరులు, సహోదరిమణులను మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారు పోషణ విషయంలో చేస్తున్న పనులన్నింటిలో కూడా మీరు తోడ్పాటు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. అలాగనే కొంతమంది ఆరోగ్యపరమైన పరిస్థితుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లల చదువులు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలు అనేటువంటి మా సోదరిమణుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి బంధకాలు, ఇబ్బందులు, వాటన్నిటిలో మీ ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాటన్నిటి విషయంలో మీ సహాయం దయచేయండి. అధికారులు, పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్థిరమైన జ్ఞాన వివేకాలు, సుబుద్ధిని వారికి దయచేయండి. పాలనలో మంచి పరిపాలన చేయగలిగే భాగ్యాన్ని వారికి నీ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు ప్రభు యొక్క సంఘాలకు క్షేమాభివృద్ధి కొరకును మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దయ చొప్పున, మీ కనికరం చొప్పున కృప చూపించండి. మరోసారి ఈ ఉదయకాల సమయంలో మీకు సమయాన్ని ఇచ్చి ఈ ఆన్లైన్లో జూమ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి, వారి కుటుంబాల్లో వారికి ఏ మేలు అయినా, ఏ అవసరత మీ దగ్గర నుంచి వారు ఆశిస్తూ ఉన్నారో మీ చిత్తానుసారంగా తగిన సమయంలో ఉపకారం పొందుకున్న భాగ్యం అని. అలాగే మా సహోదరులు ఆరోగ్య సంఘాలు మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మీరు ఇచ్చినటువంటి సంపూర్ణ శక్తిని, ఆరోగ్యాన్ని మీ యొక్క నీతి కార్యాలు జరిగించగలిగే విషయంలో వారికి కృప చూపించమని. మరోసారి ఈ ఆన్లైన్లో పాల్గొన్నవారు ఈ దినచర్యలో ఇంకా మాతో పాటు ఎవరైతే మా సహోదరులు, సహోదరులు, వారి కుటుంబాల బంధువులు ఈ దినపు జీవన విధానం కొనసాగిస్తున్నారో ప్రతి విషయంలో మీ తోడ్పాటు అందిస్తారని నమ్ముతూ, నీతి న్యాయం అనుసరించి నడుచుకునే విషయంలో, సుబుద్ధి కలిగి బ్రతికే విషయంలో మాకు జ్ఞాన హృదయం కలుగు చేయమని క్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. మీ అందరికీ వందనాలండి.